డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని ఉన్నతాధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్ నిరోధం పైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రతా కమిటీలపైన ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆయా సంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేయాలని స్పష్టం చేశారు. క్యాంపస్ లోపల డ్రగ్స్కు సంబంధించి ఏ ఘటనకైనా యాజమాన్యాన్ని బాధ్యులను చేయాలని కూడా సూచించడం జరిగింది. డ్రగ్స్ విషయంలో క్యాంపస్ బయట జరిగేటువంటి యాక్టివిటీస్ను కూడా గుర్తించే సమాచారాన్ని అందించడం కూడా వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలకు అధికారంతో పాటు బాధ్యతలను కూడా అప్పగించాలని తెలంగాణ సీఎం పేర్కొనడం జరిగింది. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యులు ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలాగా కూడా చూడాలని అన్నారు. డ్రగ్స్కు సంబంధించినటువంటి సమాచారం అందించేందుకు కూడా విద్యా సంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్లు, ప్రత్యేకమైనటువంటి QR కోడ్లను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అయితే డ్రగ్స్ను గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం ఈ 3 దశలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని సీఎం తెలియజేశారు. డ్రగ్స్ ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో స్వీకరించి పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా డి అడిక్షన్ సెంటర్కు తరలించాలని కూడా తెలియజేశారు. తరచుగా పట్టుబడితే మాత్రం కఠినంగా శిక్షించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా రూపొందించేటువంటి అంశంపైన అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.